ఎట్లుండబోతుంది ఈ సంవత్సరం వినాయకుడి ప్రత్యేకతలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? దర్శనము రేపు వినాయకుడి దర్శనం మొదటి వినాయక చవితి పూజ రేపు ప్రారంభం అవుతున్నా కూడా ఇప్పటికే వేలాది మంది, నేను ఆగనం దాంట్లో కూడా మీరు చూశారు, మరి నేతల దర్శనంకి వచ్చిన వాళ్ళు పబ్లిక్ చూస్తే సుమారు నిన్ననే 10-20 వేల మంది ఉండే. అంటే ఇప్పటికీ ఇంకా పడదాలు వేసున్నా కూడా ఏదో రకంగా వినాయకుడి దర్శనం అయిపోతుంది అన్నటువంటి ఒక యాంగ్జైటీ ఇక్కడ ప్రజల్లో వచ్చేటువంటి భక్తుల్లో ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడు కూడా మంచి దర్శనం కలిగే విధంగా, వచ్చిన భక్తుడు దూర ప్రాంతాలు వచ్చే భక్తుడు ప్రసాదాలు తీసుకునే విధంగా, ఇక్కడ వచ్చిన వారు ప్రతి వారు కూడా భగవంతుని వారి కోరికలు తీర్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తూ ఉన్నాం. వచ్చిన భక్తులందరూ కూడా తప్పకుండా అన్ని ఏర్పాట్లు ఎక్కడ కూడా వారికి ఇబ్బంది లేకుండా మరి సాఫీగా అన్ని జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. మీ మీడియా సోదరులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే బార్గేట్లు అవన్నీ పెట్టారు, పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఇక్కడ ఉన్న పోలీసుకు ప్రభుత్వ పరంగా పోలీసుకు కానీ ఇతర సిబ్బందికి కానీ జిహెచ్ఎంసీకి కానీ అందరికి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. తప్పకుండా సిబ్బంది అన్ని వివిధ డిపార్ట్మెంట్లు, ఒక్క డిపార్ట్మెంట్ కాదు, R&B ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, వార్డ్ వర్క్స్ ఉంది, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉంది, మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, మిగతా పోలీస్ ఉంది, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అందరి కోఆర్డినేషన్తో భక్తులకు, అదేవిధంగా మా వాలంటీర్లు, ఖైరతాబాద్లో పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి కొడుకు ఈ 11 రోజులు ఇది మా ఇంట్లో కార్యంలాగా, మా ఇంట్లో దేవుడిలాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు, కుల మతాలకు అతీతంగా. కాబట్టి వచ్చిన భక్తులందరికీ కూడా తప్పకుండా ఆ దేవుడి యొక్క అనుగ్రహము, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వినాయకుడు ఇప్పుడే స్టార్ట్ అయింది, మరి రేపు తీస్తారనమాట. దానికి ఎట్లుండబోతుంది జాగ్రత్త? అంటే వినాయకుడికి దర్శనాలు వస్తాయన్న విషయాన్ని, మన వర్షాలు వస్తాయనేది ఇప్పుడే ఫోర్కాస్ట్ చెప్పిన వాతావరణ సూచన ప్రకారంగా 3 రోజులు ఉందని చెప్పారు. కానీ వచ్చే భక్తులకు ఆ వినాయకుడే కాపాడుకుంటాడు, వాళ్ళకి మంచి దర్శనం ఇస్తాడు. మరి అదేవిధంగా మనకు వర్షాలు కూడా అవసరమే. కాబట్టి ఈరోజు మన రైతులు పుష్కలంగా ఉండాలి, మన రాష్ట్రం అన్నపూర్ణగా ఉండాలి అంటే వర్షాలు కూడా అవసరమే. కాబట్టి వచ్చే వర్షాలు ఇక్కడ భక్తులకు ఎలాంటి ఆకంఠం కలగదని, ఎలాంటి ఇబ్బంది కలగదని మేము ఆశిస్తున్నాం. మీకు ప్రసాదాలు వాళ్ళతో పాటు మీకు డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మీ ప్రసాదాలు కూడా మీరు డైలీ తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేయడం.